पुरदमयितुर्वामोत्सङ्गस्थले नरसज्ञया सरसकविता भाजा काञ्चीपुरोदरसीमया तटपरिसरैर्निहाराद्रेर्वचोभिरकृत्रिमैः किमिव न तुलामस्मच्चेतो महेश्वरि गाहते। पुरदमयितुः वाम उत्संग स्थलेन रसज्ञया सरस कविता भाजा काञ्चीपुर उदर सीमया तट परिसरैः निहाराद्रेः वचोभिः अकृत्रिमैः किमिव न तुलाम् अस्मत् चेतो మహేశ్వరి గాహతే। మహేశ్వరి తల్లి, నీవు త్రిపురాంతకుడైన ఆ పరమశివుని ఎడమ తొడపై పరమ పవిత్ర స్థానంలో కొలువై ఉన్నావు. నవరసభరితమైన కవిత్వాన్ని పలికే సత్కవుల నాలుకపై వాగ్దేవిగా విహరిస్తున్నావు. కాంచీపుర క్షేత్రం యొక్క మధ్య భాగంలో దివ్యమైన ఓడ్యాన పీఠమై ప్రకాశిస్తున్నావు. మంచుకొండలైన హిమవత్ పర్వత సుందర తీరాలలో విలాసంగా సంచరిస్తున్నావు. అకృత్రిమములైన వేదవాక్కులలో అంతర్లీనంగా ప్రకాశిస్తున్నావు. అమ్మా కామాక్షి, నీవు కొలువై ఉన్న ఈ అత్యున్నత పవిత్ర స్థానాలన్నింటితోనూ నా మనస్సు సంపూర్ణంగా తాదాత్మ్యం చెందుతూ వాటితో సమానత్వాన్ని పొందుతోంది. అటువంటి నా మనస్సు ఈ లోకంలో మరే ఇతర వస్తువుతోనైనా సాటి రాకుండా ఉంటుందా? ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. పురదమయితుర్వామోత్సంగస్థలే నరసజ్ఞయా సరసకవితా భాజా కాంచీపురోదరసీమయా तटपरिसरैर्निहाराद्रेर्वचोभिरकृत्रिमैः किमिव न तुलामस्मच्चेतो महेश्वरि गाहते।